ప్రజల సమస్యల పరిష్కారం కోసం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం వేదిక కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి మున్సిపల్ పాలకవర్గంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రజత, కమిషనర్ మల్లికార్జునులను వారి క్యాబిన్లలో చైర్లలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాత మున్సిపాలిటీ భవనంలో పోస్టాఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసులను తీసుకువచ్చేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 4 జిల్లాలకు కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ ప్రధాన కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి ప్రారంభకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు అని ఆయన పేరును మున్సిపల్ భవనానికి పెడతామని, దీనిని పాలకవర్గం ఆమోదించాలన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారిలో షాపులోకి వర్షపు నీళ్లు పోయే పరిస్థితి ఉండేదని, ఉన్నతాధికారులను తీసుకొచ్చి అలాంటి పరిస్థితి రాకుండా కార్యాచరణ ప్రారంభించామన్నారు. భవిష్యత్తులో ఏ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ జరిగినా హుస్నాబాద్ మున్సిపాలిటీ నుండి స్టీల్ బ్యాంక్ ఇచ్చేలా కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు. నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 20 మంది కౌన్సిలర్లకు 50 లక్షల చొప్పున పనులు ఇచ్చామన్నారు. సార్ అన్నా కమిషనర్ సార్ ఈ చంబర్ ఓకేనా అదే పర్లే ఆగురే పర్లేదు బిగరా పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇతర మను చౌదరి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అదనపు పాలక సంఘం హుస్నాబాద్ గారు సింగిల్ విండో చైర్మన్ శ్రీ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకుల కానీ ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి మన ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజలింగం గారు, పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు గెలిచినప్పటి నుంచి కూడా ఏమేమి కార్యక్రమాలు తీసుకున్నాము, ఎలా ముందుకు పోయామనేది ఇప్పుడు అందరి ముందు అయిపోతుంటారు. మండల అందరూ కూడా కలిసి మరి ఈరోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పచెప్పడం, తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం. దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు. అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక 2 కార్యాలయాలు, ఒకటి పోస్ట్ ఆఫీసు, ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉన్నాయి, అవి తెచ్చి ఇక్కడ పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ 2 కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి, దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఓల్డ్ బిల్డింగ్ లో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందామని భావనను ప్రథమ సర్పంచ్ గా 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపల్ భవనానికి పెడదామని ఆలోచన ఉంది. మీరందరూ ఒకవేళ పాలకవర్గంగా అధికారుల యొక్క సమన్వయంతో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా అయిన తర్వాత నా వంతు ప్రయత్నంగా 4 జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ ఉంది. పక్కన పోతే కరీంనగర్, ముందు పోతే హన్మకొండ, కుడి పోతే జనగామ, వెనకకు సిద్దిపేట, 4 జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం, ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా, పరిశ్రమల ప్రకారంగా, వ్యవసాయ ప్రకారంగా